ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ. మీ సునీతక్కనండి. ఈ రోజు నేను ఒక మంచి అందరికీ యూస్ఫుల్ అయ్యే ఒక రెమెడీ చెప్పబోతున్నాను. అది బయట నుంచి వేలు ఖర్చు పెట్టేది కాకుండా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోనే తయారు చేసుకునే బెస్ట్ రెమెడీ అండి. నా వీడియోని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ సునీతక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీ కుటుంబ బంధుమిత్రులకి, ఫ్రెండ్స్ కి అందరికీ షేర్ చేయండి. ఈ రోజు నేనైతే అందరికీ యూస్ఫుల్ అయ్యే రెమెడీ చెప్పబోతున్నా. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూసుకుందాం. వేపాకండి. ఈ వేపాకు కోయడానికి మా పిల్లలు చాలా చాలా కష్టపడి వేపాకును కోసారు. ఆ క్లిప్ కూడా ఒకసారి మన వీడియోలో పెట్టేస్తాను. వేపాకు అండ్ మందారాకు, ఇది కూడా విలేజెస్ లో ఖచ్చితంగా దొరికిద్దండి. మందారాకు, మందార పువ్వు కూడా వాడచ్చు ఇందులో. మందారాకు అండ్ గోరింటాకు అండ్ కొద్దిగా పెరుగు. ఇది మెంతుల్ని పొడి పట్టి నానబెట్టుకోవాలి. ఇంట్లోనే కుండీలో పెంచుకున్నామండి కలబంద. అన్ని రకాలుగా యూజ్ అవుతుంది. హెయిర్ కే కాదు, స్కిన్ కే కాదు. అండ్ షుగర్ పేషెంట్లు కూడా తింటే షుగర్ కంట్రోల్లో ఉంటుంది. సో ఈ ముక్క మాత్రం ఖచ్చితంగా అందరూ కుండీలో, ప్లేస్ లేకపోయినా మన ఇది నీడలో కూడా బతికిద్ది కాబట్టి ఒక ముక్క అనేది నేనైతే ఇంట్లో పెంచుకుంటున్నా. నిమ్మకాయలు, ఎగ్గు ఎల్లో వేయకుండా ఓన్లీ వైటే వేయాలి. అండ్ కోకోనట్ ఆయిల్. మనం తయారు చేసే రెమెడీ తయారు విధానం చూసేద్దాం. ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు మనం మెత్తగా పేస్ట్ పట్టుకుందాం. ఎవరైతే డాండ్రఫ్ ఎక్కువ ఉంటుందో, హెయిర్ ఫాల్ ఉంటుందో వాళ్ళు నెలలో ఒక 3 times పెట్టుకున్నట్లయితే డాండ్రఫ్ ఇట్టే పోతుంది.